బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుడులు తిరుగుతున్న ఈదురుగాళ్లు అతలకుతలం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఈ సమయంలో సముద్రంలో రాకాసి అలలు తీరాన్ని తాకుతున్నాయి. ఇక గత అనుభవాల దృష్ట్యా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న సమయంలో సముద్ర వాతావరణం అల్లకల్లోలంగా మారితే విపరీత వాతావరణాన్ని చవిచూడాల్సిన పరిస్థితి పొంచి ఉంది. అయితే ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో బీభత్స పరిస్థితి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తుఫాన్ షెల్టర్లు కీలకం. ఇక నిర్వహణకు నోచుకోక కొన్ని తుఫాన్ షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక వాటి స్థానంలో కొత్తవి నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. తీర ప్రాంతాల్లోని అన్ని మండలాల్లో తుఫాన్ షెల్టర్లు సరిలేని పరిస్థితి నెలకొంది. ఇక గూడూరు నియోజకవర్గం, చిల్లకూరు, కోట, బాకడు, చెట్టమూరు మండలాల్లో తుఫాన్ షెల్టర్లు అధ్వానంగా మారాయి. ఇక శిథిలావస్థలో ఉన్నాయి. ఇక తుఫాన్ షెల్టర్లు ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లుగా చిల్లకూరు మండలం తహసీల్దార్ శ్రీనివాసులు ఏఎన్ఎన్ న్యూస్ కు వివరించారు. పది వరకు ఈ సైక్లోన్ షెల్టర్స్ నిర్మితమై ఉన్నాయి. వాటిలో ఈస్ట్ కన్పూరు, గుమ్మళ్ళ దిబ్బ, మోమిడి ఈ ఒక 4 మాత్రం బాగా మంచి కండిషన్లో ఉండి తుఫాన్ సమయంలో రక్షిత ప్రాంతాలకు ప్రజలను చేర్చే దీంట్లో ఉపయోగపడుతున్నాయి. మిగిలిన 6 సైక్లోన్ షెల్టర్స్ కూడా శిథిలావస్థలో చేరి ఈ తుఫాన్ సమయంలో ఈ ప్రజలందరినీ కూడా, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చే సమయంలో ఇవన్నీ దెబ్బతిని శిథిలావస్థలో ఉన్నందున వీళ్ళందరినీ కూడా హై స్కూల్స్ లేదా దగ్గరలో ఉన్నటువంటి ఇంకేమైనా ప్రభుత్వ భవనాలు కానీ, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పక్క భవనాల్లో కానీ చేర్చడం జరుగుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ప్రతిపాదనలు జరిగింది. వీటన్నిటిని కూడా ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుని వీటన్నిటి కూడా మరమ్మతులు చేసి తుఫాను సమయంలో అందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకొస్తుందని.